వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ. అరకు ఉత్సవాలలో భాగంగా దేశంలోని గిరిజనులు సాంప్రదాయాలు, ఆచారాలు ప్రదర్శన, గిరిజన సంస్కృతిని చాటి చెప్పాలనే ఉద్దేశంతో చలి ఉత్సవం 2025 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ దుండిగల్ గత 7 ఏళ్లుగా జీఎల్సీ విల్లా ప్రాజెక్టులో మోసపూరిత వ్యవహారాలకు పాల్పడి 400 కోట్ల కుంభకోణం చేసిన ఎన్ఆర్ఐ గుర్రం విజయలక్ష్మిని గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే హెచ్ఎండిఏ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు మంజూరు చేసే సమయంలో అవినీతి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బాధితులకు అన్యాయం జరగకుండా ప్రమాదకర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారులపై కూడా విచారణ జరపాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాగా చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఫుల్ పేమెంట్ చేసాం 19లో 2019. ఏం కావాలో ఉన్నదంతా పోయింది. హైదరాబాద్నే పోయింది. అంతా కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు. మాకు అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా? అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా. అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉండోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా. అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము. అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఇంత మోసం చేస్తుందని మాకెవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళాలలో ఎన్నో ఇళ్ళాలలో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు. అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ 50 విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు ఓడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది.
అది మొత్తం మేము అల్లనే పెట్టేసినాం. అల్ల పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లా ఉంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు. తెచ్చిన డబ్బులు మేము ఎక్కడి నుంచో కూడా పెట్టిన డబ్బులు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పలువురు కేంద్ర మంత్రులు రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు విక్రయిస్తుండగా ఈ దుకాణంలో మాత్రం కేవలం 150 రూపాయలకు మాత్రమే విక్రయిస్తుండడంతో మార్కెట్లోని దుకాణ యజమానులు అనుమానం వచ్చి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిన చికెన్ను విక్రయిస్తూ విషయాన్ని గమనించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించి కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు. వాళ్ళు షాపులు చేయాలంట షాపులు కాదు బయట మరి కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీలను అందించారు. అనంతరం మంత్రి ఆర్థిక శాఖ కార్యాలయానికి బయలుదేరారు. పద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపాక పార్లమెంట్లో 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ల్యాండ్ విషయంలో హుజరాబాద్ జమ్మికుంట పోలీసులు టార్చర్. మహిళ అని చూడకుండా కొట్టడం, కాళ్లతో తన్నడం, టాయిలెట్ వస్తుందని చెప్పిన చుట్టుముట్టి బాత్రూంకి పంపిన పోలీసులు. భయంతో 3 సార్లు చీరలోనే టాయిలెట్ పోయిన మహిళ. వేసుకొని పోతే దండం పెడతాం, కాలు మొక్కుతాం సార్. సిఐ సార్ ని దండం పెడతా, కాలు మొక్కుతా.
అట్లా తీసుకుపోకుని సార్ అని కాళ్ళు మొక్కితే మా అన్నం తంతే అక్కడ పడ్డది. నాకు గుండె స్పీడ్ అయిపోయింది. నా తలంచుకొని తాళి కట్టిన నా భర్తలతో నా మీద ఒక దెబ్బ అయింది. ఈ పోలీసులతో నేను దెబ్బల పడ్డా, బాగా బాధపడ్డా. నేను ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టి బీపీ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే. నువ్వు పండుకో నలుగురు పోలీసులను ఎంబడించినంత టాయిలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా. నన్ను టాయిలెట్స్ వచ్చిన పరిస్థితులంతా తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతానంతా నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అవుతుంది. నా పానం మా అమ్మతో మాట్లాడతా. నా పిల్లలు చిన్నోళ్ళు, నేను పేషెంట్, దండం పెడతా కాలు మొక్కుతారని అడుగుతా. మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామ్ హాస్పిటల్ తీసుకుపోయి అదే జీప్ లో రామ్ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీపీ చెక్ చేయించి అట్లా బెడ్ మీద వండబెట్టిన ఉంటేనే ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు. మంచులు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. ఇక నాకు టాయిలెట్ వస్తుంది సార్, మీరు దండం పెడతా సార్, నన్ను బయటకు తీసుకుపోలేని అడుగుతా. పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకు తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్, నాకు పానం అంతా భయంకరం ఉంది సార్, మా పిల్లలు చిన్నోళ్ళు సార్, మా అమ్మ పేషెంట్ సార్, దండం పెడతా సార్, కాలు మొక్కుతారని అడుగుతా. అస్సలకి చీరల టాయిలెట్ పోసుకున్నా, 2 సార్లు పోసుకున్నా. దండం పెడతా సార్, మా అన్నకు ఒక ఫోన్ ధర అయింది అన్నంతా నన్ను ఇబ్బంది పెట్టిండు. ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు. 2 లక్షల రూపాయలు అడిగిండు, నేను ఇయ్యలేదు. మేము గరీబోళ్ళం సార్, మీ దండం పెడతాం సార్, మా పరిస్థితి మంచిగా లేదని 2 గాళ్ళ మీద పడితే మా అన్నంతా ఇక్కడ పెట్టాడు. మా అన్నను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక 8:30 లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి ఏంది సార్ 50 రూపాయలు లేవా, నన్ను గింత ఘోరం చేస్తాను ఏంది సార్ అని మళ్ళీ చీరలో టైలెట్ చేసుకున్నా. చీరలో ఎటు పడితే మెడలు ఉంటే ఇవన్నీ ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు. మరి ఘోరం ఈ సిఐ సారు మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళని అట్లా బాధ పెట్టాలి సారు. దీనికి పున్నం ప్రభాకర్ సారు, రేవంత్ రెడ్డి సారు, మీకు పాదాన వందనాలు సారు. మా సమస్యను పరిష్కరించాలి సారు. ఈ పేదోళ్ల బాధ ఇట్లా రావద్దు సారు. నా భర్త మీద నేను ఒక దెబ్బ వాళ్ళలేదు, పోలీసులతో నేను దెబ్బలు పడ్డా సార్. నన్ను కాలుతో తన్నిళ్ళు సారు, నెత్తేసిళ్ళు సారు. నేను చెప్పరని బాధలు ఉన్నా సార్. ఇప్పటికి నాకు అన్నం తినబుద్ది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామంటే పానం గజగజ అనుకుంటాను సార్. కానీ మా అన్నను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్. పైసల కొరకు 2 లక్షల రూపాయలు ఇవ్వపోయినంత మస్తు ఇబ్బంది పెడితే మా దగ్గర లేవు, పేదోళ్ళం మేము అని 2 గాళ్ళు మొక్కినంత మా వన్నీ వదిలిపెట్టలేదు. కోట్లు ఉన్నాయి సార్, మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామన్నంతా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అది హెడ్ కానిస్టేబుల్ సదయ్య అంతా కాలుతోనే ప్రూఫ్లు ఉన్నాయి. ఆడ ఇక కాలుతో అనుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీవులు వేసుకొని పోయింది. హెడ్ కానిస్టేబుల్ సదయ్య అంతా మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. రావాలే నువ్వేంది అవలేమొకని ఇష్టం ఉన్నట్టు లంజము నా తిట్టి తీసుకుపోయిండు. ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు. వద్దు సార్, మా అమ్మ తీసుకొని వస్తామంటే ఇట్లా మొక్కలు కాలుతున్నాను, నేను ఎడమ కాలుతున్నాను. నేను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు, ఇంత అది కాలేదు. మా భూమి మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం. కొలతలు వేసుకున్న రాలి అని ఎంఆర్ఆర్ రమ్మంటేనే మేము పోయినాం. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిండు. గాని ఈ మా గోస సిఐ ఖచ్చితంగా కలుగుతుంది. మేమెట్లా బాధపడ్డామో మా పిల్లలు ఎట్లా బాధపడ్డారో ఆయన అంతకన్నా డబుల్ అవుతాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోతా ఉన్నారు అనంటే ఈ ఆధారాలను పరిశీలించాలి. ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్ సదయ్యను కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే, ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈ రోజు సేఫ్ గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు జాతీయ మాల మహనాడ్ మానుకోట జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి చిత్రపటానికి నివాళులర్పించిన మాల మహనాడ్ జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనవాదుల చెప్పులు మోసే బండి సంజయ్ ప్రజా ఉద్యమ నౌక గద్దర్ అన్న గురించి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దర్కి ఇచ్చేది లేదు,
పద్మశ్రీ అవార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దర్కి ఇచ్చేది లేదని చెప్పిన వ్యాఖ్యలపై జాతీయ మాల మహానాడు బగ్గుమన్నది. గద్దరన్న ఆశయ సాధన కోసం అందరం కలిసి పోరాటం చేస్తేనే గద్దరన్న ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. జాతిని తాకట్టు పెట్టి పద్మశ్రీ అవార్డు తెచ్చుకునే దౌర్భాగ్యం మాకు లేదు అని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బెజ్జం ప్రేమ్ కుమార్, పోలిట్ బ్యూరో సభ్యులు ఐలయ్య, మానుకోట ఇన్ఛార్జ్ కందుకూరు వెంకటాద్రి, నెల్లికుదురు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్, డివిజన్ నాయకులు చేదల్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న 1948లో జన్మించి సామాజిక విప్లవ ఉద్యమాలలో కీలక భూమిక పోషించి దళిత బహుజనుల కోసం తన జీవితం మొత్తం కూడా ధారపోసి 77వ జయంతి 76 సంవత్సరాలుగా దాదాపుగా ఒక 40-45 సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు దళిత ఉద్యమాల కోసం తన శక్తి వంచన లేకుండా పోరాటం చేసి దళితులను ఐక్యమత్యం చేసుకుంటూ సామాజిక ఉద్యమాలలో తన వంతు భూమికను పోషించి ప్రపంచవ్యాప్తంగా నేను సైతం అనే ఒక నినాదంతో గద్దరన్న ఏదైతే చేయదలుచుకుంటాడో అదేవిధంగా జనాల కోసం తన కుటుంబాన్ని సైతం వదిలేసి, తన పిల్లల్ని కుటుంబాన్ని అందరినీ వదిలేసి బహుజనులు దళితులు అభివృద్ధి కోసం చుండూరు కారంచేడు విషయాలలో కూడా కీలకమైన పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతుగా ముందుండి శక్తి వంచన లేకుండా తన శరీర భాగంలో కూడా ఒక బుల్లెట్ ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అదే స్ఫూర్తిని మళ్ళా కూడా తన 50వ సంవత్సరం 60వ సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకమైన భూమిక పోషించి తన యొక్క భుజస్కంధాలపైన వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అలాంటి గద్దరన్నను ఈరోజు గద్దరన్న అనే విషయాన్ని ఆ మాట కూడా నోటిలో ఉచ్చరించలేని ఒక సన్నాసులు గద్దరన్న విషయంలో మాట్లాడడం ఏమనే చర్య. ఎందుకు అనంటే ఈరోజు గుట్కాలు పానపరకులు అన్నిటిగా దొంగ సంచులు మోసుకొని దొంగ వ్యాపారాలు చేసుకొని అలాంటి వారికి పార్టీలలో కీలకమైన పాత్రలు ఇస్తే ఒక జాతి కాకుండా జాతి తనంటే ఏందో తెలియని ప్రపంచ మేధావిగా ఎదిగిన గద్దరన్న స్థాయి లేని వాళ్ళు ఈరోజు గద్దరన్న విషయంలో మాట్లాడడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వానికి వస్తే ఈరోజు అవార్డుల కోసం ఎంతోమంది తన సొంత ప్రయోగాలు చేసుకొని కాళ్ళు చేతులు మొక్కి కాళ్ళు పట్టుకొని జాతిని తాకట్టు పెట్టుకునే వాళ్ళకు పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. జాతిని వదిలేసుకొని తన కుటుంబాన్ని వదిలేసుకొని తన శక్తిని తన రక్తాన్ని ధారపోసి దళిత బహుజనుల కోసం పోరాటం చేసి తన చావు వరకు కూడా సిద్ధపడిన గద్దరన్నను మర్చిపోవడం చాలా సిగ్గుచేటు. దీన్ని ఈ జాతీయ మానవుడిగా ఖండిస్తూ ఈరోజు గద్దరన్న జయంతిని ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ మానవుడు తరపున చేయడం మేము జాతిని గౌరవించుకుంటూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అయినా కానీ తెలంగాణ ఉద్యమకారులు అయినా కానీ ఈరోజు గద్దరన్నను మర్చిపోవడం చాలా విచారకరం, సిగ్గుచేటు. వీళ్ళందరూ కూడా అధికారికంగా గద్దరన్న జయంతిని నిర్వహించాలని జాతీయ మహామార్గ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు గద్దరన్నను మర్చిపోవడం అనేది చాలా విచారకరం, సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో భారతరత్న అదేవిధంగా భారతరత్న గద్దరన్నకు ప్రకటించాలని జాతీయ మహామార్గ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం, మీరంతా తరలిరండి. ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. 4 ఎకరాలున్న రైతు నేను, 4 కోట్ల ఆసామిని అని ధీమాగా
4 ఎకరాలున్న రైతు నేను 4 కోట్ల ఆసామినని ధీమాగా ఉండేటోడు. మారుమూల గ్రామాల్లో కూడా 40 లక్షల ఎకరానికి ఉండేది. ఇప్పుడు సగానికి సగం పడిపోయాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనే అంత కోపంలో ఉన్నారు కేసీఆర్. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే పెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, చాలా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షల కాడికి వెళ్ళలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चों क्या दबे होगा तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఈ పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పాల్పడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్ల అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమి ఇస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలకే కష్టమైంది దొరుకుతుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు, మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. గచ్చిరోలి జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నక్సలైట్స్ ప్రభావిత ఈ ప్రాంతంలో గత నెలలో పేనుగొండలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
నెల వ్యవధిలో రెండవ పోలీస్ స్టేషన్ నిన్న జనవరి 30 నాడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో నేలగుండ పరిసర ఈ ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. బ్రూమ్రగడ్డ నుండి 20 కిలోమీటర్ల మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దు నుండి కేవలం 600 మీటర్ల దూరంలో ఉన్న బామ్రాగఢ్ తాలూకాలోని నేలగుండలో కొత్త పోలీస్ సహాయక కేంద్రం ఏర్పాటు చేయబడింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ కీలకంగా మారుతుందన్న విశ్వాసాన్ని పోలీస్ యంత్రాంగం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం గచ్చిరోలి పోలీస్ బలగాల భారీ బలగాలను మోహరించారు. 1050 మంది సిబ్బంది, 10 జేసీబీలు, 19 ట్రైలర్లు, 4 ఫ్లోకెన్లు, 45 ట్రక్కుల మొదలైన వాటి సహాయంతో కేవలం ఒక్క రోజులోనే పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ పోలీస్ స్టేషన్ వైపే సౌకర్యం 19 ఫోటా క్యాబిన్లు, జనరేటర్ షెడ్, తాగునీటి కోసం ఆర్ఓ ఫ్లాట్, మొబైల్ టవర్, టాయిలెట్ సౌకర్యం, పోస్ట్ సెక్యూరిటీ కోసం మ్యాక్వాల్, బీపీ మోర్చా, 8 ఇసుక మోర్చా తదితర సౌకర్యాలను నిర్మిస్తున్నారు. वर्षाचे पहिला पोलीस मदत केंद्र पोलीस स्टेशन निलगुंडा इथे उभारणी करण्यात आलेलं आहे आणि हे जवळपास भामरागडपासून 20 किलोमीटर आहे जे तहसील प्लेस आहे. इथे या एरियामध्ये पोलीसचे कोणतेही प्रेझेन्स नव्हता, माओवाद्यांचे वरवर होतं आणि हे कमी करण्यासाठी जवळपास 300 स्क्वेअर किलोमीटरचे आमचे एरिया आहे जे सिक्युरिटी व्हॅक्यूम या पोलीस स्टेशन मुळे कमी होणार आहे. या एरियामध्ये रोड आणण्यासाठी, मोबाईल टावर्स आणण्यासाठी आणि छत्तीसगड बॉर्डरवर फक्त 400 मीटर दूर इंद्रावती बँकवर हे पोस्ट आहे आणि हे स्ट्रॅटेजिकली खूप इम्पॉर्टंट आउटपोस्ट आहे. या पोस्टातून भुजमाडमध्ये ऑपरेशन आणि नॅशनल पार्कमध्ये ऑपरेशन करण्यामध्ये गडचिरोली पोलीसला आणि CRPFला खूप मोठा मदत होणार आहे आणि ओव्हरऑल खूप स्ट्रॅटेजिकली इम्पॉर्टंट पोलीस स्टेशन आज आम्ही इथे उभारण्यात आलं आहे. కుప్పం పట్టణ పరిధిలోని నందమూరి తారక రామారావు క్రీడా సముదాయ ప్రాంగణం నందు ఒక గుంత ప్రాంతంలో వయోవృద్ధుడిని స్థానికులు గుర్తించారు. వృద్ధుడి వివరాలు ఆరా తీయగా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందన్నారు. వెంటనే సమాచారాన్ని కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్కు చేరవేశారు. సమాచారాన్ని అందుకున్న ఆయన వెంటనే నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణానికి చేరుకొని వయోవృద్ధుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని భోజనం పెట్టి తన స్వగ్రామం చేరుకోవడానికి వృద్ధుని బస్సు ఎక్కించి ప్రయాణపు ఖర్చులను సైతం వారే భరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కృష్ణన్, దళిత నాయకులు రాగరాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ரொம்ப வருஷம் ஆச்சா? எங்க இருந்து எத்தனை நாளா? எங்கண்ணா வேலை பண்ணுங்களா? இப்போ வந்துட்டாங்க அங்கிருந்து. சரி, இப்போ இங்கே வந்து என்ன பண்ணலான்னு இருக்கிறீங்க? எப்போ? நாளைக்கு போறியா? சாப்பிட்டு புறப்படணும் ஊருக்கு. உங்களுக்கு பஸ் சார்ஜ் நான் கொடுத்து அனுப்புறேன். ஊருக்கு போய் சேரணும். இங்க இருந்தாக்கா கஷ்டம் இல்லையா? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.